హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పచ్చిరొయ్యల బిర్యానీ అండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుందండి. సరే అండి, ప్రాసెస్ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్నానండి రొయ్యల్ని. ఇందులో 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అండి. ఇది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. మీకు ఎవరికైనా అవసరమైతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వారు ఎవరైనా తప్పకుండా చూడండి. చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కారం కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ఆయిల్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. అలాగే ఒక నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మరసం పిండుకుందాం. పూర్తిగా ఒక కాయ పిండేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీకి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అల్లం వెల్లుల్లి. పెరుగు ఈ కప్పుతో 2 కప్స్ వేసుకున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అండి. ఇవన్నీ కూడా పూర్తిగా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. నేను క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని 1/2 కేజీ తీసుకున్నానండి. మనం తొక్క ఒలిచిన తర్వాత 1/2 కేజీ ఉన్నాయండి. ఇవి బాగా కలిసినాయి కదండి. మొత్తం ఆయిల్, మసాలా అన్నీ బాగా పట్టినాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మ్యాగ్నేట్ చేసుకుంటే రొయ్యలకి మసాలా, ఉప్పు, కారం బాగా పడతాయండి. ఇప్పుడు నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1/2 కేజీ రొయ్యలకి 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. రైస్ని ముందుగానే వాష్ చేసుకోవాలండి. నానితే బాగుంటుంది బిర్యానీకి రైస్. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుందండి. ఇప్పుడు బిర్యానీ సామాన్లు వేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, షాజీరా, మిరియాలు, నల్ల ఇలాచి, మరాఠీ మొగ్గలు, ఇలాచి, లవంగాలు, జాపత్రి ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుందామండి. బిర్యానీ సామాన్లు ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు కాజు వేసుకుందాం. జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసేసుకోవాలండి. తీసేసుకున్నానండి. ఫ్రై అయిపోయింది కదా జీడిపప్పు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. చీరికల కింద కట్ చేసుకున్నాను. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి. నేను 2 టమాటాలు తీసుకున్నాను. బాగా మగ్గిపోవాలండి టమాటాలు పూర్తిగానే. ఆనియన్, టమాటా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి అండి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలండి. కర్రీని ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం కర్రీ. చూద్దామండి. చూసారా, వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. చూసారా, పచ్చిరొయ్యల నుంచి లిక్విడ్లా ఉంది కదండి. ఇది ఇంకా బాగా దగ్గరికి అవ్వాలండి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. ఇంకాసేపు ఉడికించుకుందామండి. ఒక 10 మినిట్స్ అయింది. చూద్దామండి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేరుకుంది కదా. కర్రీ బాగా దగ్గరికి అయిపోయింది. గ్రేవీ బాగా రెడీ అయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసేసుకుందాం. ఇంకా రైస్ని బాగా కలపకూడదండి. మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి, అది ముక్క అయిపోద్ది. రైస్ని కలపకూడదు. నేను ఆల్రెడీ వాటర్ని బాయిల్ చేసుకున్నాను. పక్కన స్టవ్ పైన పెట్టుకుని మరిగిపోయింది వాటరు. వేసేసుకుందాం. ఎక్కువగా కలపకూడదండి దీన్ని. నేను ఒక గ్లాస్కి గ్లాసున్నర తీసుకున్నానండి వాటర్.
మీరు తీసుకున్న రైస్ని బట్టి, రైస్ క్వాలిటీని బట్టి మీరు వాటర్ అనేది చూసుకోండి, ఎక్కువ తక్కువ అనేది. రైస్ ఎక్కువగా కలపకూడదు, చాలా జాగ్రత్తగా కలపాలి, లేకపోతే రైస్ ముక్క అయిపోద్ది. నేను టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా, ఫైనల్గా బిర్యానీ మసాలా, కొద్దిగా గీ వేసుకుందాం. మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి జాగ్రత్తగా కలుపుకుందాం. ఒకసారి కలుపుకున్నాం కదా, దీన్ని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక అట్ల రేక్ మీద మనం ఈ కుక్కర్ని పెట్టుకుందామండి. చిన్న మంట పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉంచుకుందాం. ఇలా రేకు పెట్టడం వల్ల కింద మాడకుండా ఉంటుంది. చూసారా, వాటర్ అంతా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఉంది కదా, ఆ కాజు వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుందాం. చిన్న మీడియంలోనే పెట్టుకోవాలండి, అస్సలు పెద్ద మంట పెట్టద్దు. నేను కుక్కర్ విజిల్ పెట్టేసుకోవచ్చు, కానీ ఇలా మామూలు ప్లేటే పెట్టేశాను. హాఫ్ అన్ అవర్ అయిందండి, చూద్దాం. చూసారా, బిర్యానీ రెడీ అయిపోయిందండి. కలుపుదాం, చూద్దాం ఏమన్నా చెమ్మ ఏమన్నా ఉందేమో. ఏం లేదండి, పర్ఫెక్ట్గా బాగా ఉడికిందండి బిర్యానీ. పొడి పొడిలాడుతా ఎంత బాగుందో చూసారా. చూస్తుంటుంటే తినేయాలనిపించేస్తుంది, నోరూరుతుంది. చాలా బాగుందండి, పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా. మనం హోటల్లో, రెస్టారెంట్లో బిర్యానీ లాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం, మూత పెట్టి ఒక పావు గంట ఇలాగే ఉంచుదామండి, మగ్గిపోద్ది పూర్తిగా. చూసారా, పావు గంట అయిందండి, స్టవ్ కట్టేసి బాగా మగ్గింది బిర్యానీ. ఇంకా సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో రైస్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చూసారు కదండి, ఫ్రాన్స్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎంత ఈజీగా తయారు చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.